నాగార్జున సాగర్ గురించి ఎన్నడు రాయరు, శ్రీశైలం గురించి ఏ ముచ్చట చెప్పరు, జూరాల గురించి జర్రంతనన్న చెప్పరు, శ్రీరామ్ సాగర్ గురించి ఇనవడది, ఎల్లంపల్లి ఎట్లుందో తెలియదు. ఇట్లా తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులున్నా ఒక్కటంటే ఒకటే ప్రాజెక్టు గురించి ఎప్పుడో వార్త వస్తూనే ఉంటదబ్బా. అదేందో మీకు ఆల్రెడీ అర్థం కావచ్చు. గా ప్రాజెక్టు గురించే ఈ వార్త కూడా. మేడిగడ్డను మంచిగా చేయాలి, అన్నారం అక్కడికొచ్చేటట్టు చూడాలి, సుందిలను జగబెట్టాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. హానల్ అందుకునే వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కు రిపేర్ చేయాల్సిందేనని పనిలో లాపరోయేద్దని కోరిండు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసర్ల సలహాలతోటి ముందలకు పోవాలి, అట్లని ఆత్రమాత్రం చేయొద్దని మళ్ళా చెప్పిండట. పనులు చాలైనాకో నాడు నేను కూడా వచ్చి చూస్తా అన్నాడట. అయితే మేడిగడ్డ కాడ గుంగిన పిల్లలరే కాకుండా కిలోమీటర్న్నరకు మీదనే బాగు చేయాల్సి వస్తుంది, 500 బోర్ బావులు దవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఆఫీసర్లు. టెక్నాలజీ మట్టి టెస్ట్ చేసి ఎట్లయితే బందోబస్తు ఉంటుందో గట్లా చేస్తారట. అవు మరి అప్పుడే డిజైన్లు మార్చి అతరబుత్తర కడితే పెద్ద పర్యవటి పరిశానలో వాడే ప్రాజెక్టు. గేట్లు ఎత్తకుంటే బ్యారేజ్ కే డేంజర్ ఉందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తే వచ్చిన నీళ్లు వచ్చినట్టు ఇడిచిపెడుతున్నారు. ఇంతెల్లం ఇట్లెట్లయని కమిషన్ వేసి ఎంక్వైరీ చేస్తే కాళేశ్వరం కథలు ఎన్నో బయట పడ్డాయి. అసెంబ్లీలో మాట్లాడి కేసు సిబిఐకి ఇస్తే ఇంతవరకు విచారణే చాలు కావాలి. లేలే గా రిపోర్టును బట్టి మా మీద యాక్షన్ తీసుకోవద్దని అప్పటి పెద్దలు హైకోర్టుకు పోతే ఇంకో 12 రోజులలో తీర్పు రాబోతున్నది. గిసొంటి వాళ్ళ కాళేశ్వరం రిపేర్ల మీద సర్కారు నజరేసింది. మరి కోర్టు ఏం చెప్తుందో, రిపేర్లు ఎన్నడోడుస్తాయో గానీ 1,00,000 కోట్లతోటి ఇది గట్టిన కాంచెల్లి ఎప్పుడో లొల్లే.